కాంగ్రెస్ అంటే రెడ్డిల రాజ్యం. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి పవర్ బ్యాంక్ తీసుకురాం. బండి సంజయ్ వేకార్. బీజేపీ వాళ్ళకి జై శ్రీరామ్ తప్ప వేరేదేం రాదు. మైనార్టీలకు అయితే ₹1 ఇయ్యరు. మేము ముస్లిమ్స్ కదా, మాకు ₹1 రాదు. పద్మారావు గారు ఇక్కడ గెలుస్తారని నాకు నమ్మకం చాలా ఉంది. ఆయన గెలవాలి. కాళేశ్వరం అనేది ఒక పెద్ద స్కామ్ ఏమో చేసినట్టు 6లో 5 అమలు చేసిన అన్నాడు. ఒక్కటే చేసిండు, ఫ్రీ బస్. అది కూడా తీసేస్తారు. మీరు చూడండి, బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి ఎంచుకోవాలని అనుకుంటున్నాం. దేనికి? బీఆర్ఎస్ కి. ఎందుకు? ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వస్తుంది మీది? మాది మల్కాజ్గిరి అన్న. మల్కాజ్గిరి. ఈటెల రాజేందర్ ఒక ఉద్యమకారుడు, మోసం చేసి పార్టీకి వెళ్ళిపోయిండు. సునీతా మహేందర్ రెడ్డి, ఆమెకు కేసీఆర్ గారు 2 సార్లు జెడ్పీ చైర్పర్సన్ చేశారు. వాళ్ళ హస్బెండ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చారు. అయితే గారు పార్టీకి వెళ్ళి పోటీ పెడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం తక్కువ చేసిందన్న టీఆర్ఎస్ పార్టీ? వాళ్ళ వికారాబాద్ నుంచి 2 జెడ్పీ చైర్పర్సన్ చేశారు. కారెట్ నుంచి కూడా చేశారు. ఇలా ద్రోహం చేస్తే ఎట్లా అన్న పార్టీలకి? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ ఇన్స్టిట్యూట్లను కాపాడుకోవడానికి వాళ్ళు వెళ్తారు. మరి కాంగ్రెస్ లో నుంచి కూడా బీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, దానికి ఏం చెప్తారు? చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా వాళ్ళ ప్రాపర్టీలు కాపాడుకోవడానికి, వాళ్ళ మీద ఉన్న కేసులు తీసేసుకోవడానికి, అందుకోసం వచ్చారు. మేమైతే మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారికి గెలిపేయాలని కోరుకుంటున్నాం. ఆయననే గెలవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ ఎందుకు వద్దు, కాంగ్రెస్ ఎందుకు వద్దో చెప్పండి. బీజేపీ వాళ్ళకి జై శ్రీరామ్ తప్ప వేరేదేం రాదు. జై శ్రీరామ్ తప్ప వేరేదేం రాదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఏం కాలేదా? రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం? నేషనల్ హైవేస్ ఎక్కడ వచ్చినాయన్నా? మన స్టేట్ ఎక్కడ వచ్చినాయి? అట్లా అని మేమైతే టీఆర్ఎస్ ఎంచుకోవాలని అనుకుంటున్నాం అన్న. మస్ట్ వీ షుడ్ ఓట్ ఫర్ టీఆర్ఎస్ అప్కమింగ్ ఎలక్షన్స్. ఎందుకంటే కేటీఆర్ గారు వచ్చినాక అంటే ఇప్పుడు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చాలా ఫండ్స్ వస్తున్నాయి కదా రూరల్ ఏరియా. మైనార్టీలకైతే ₹1 ఇయ్యరు. మేము ముస్లిమ్స్ కదా, మాకు ₹1 రాదు. జన్ధన్ ఖాతా ఖోలో 15 లక్షలు అన్నారు. 15 ఆయన అదాని అంబానీలే వాళ్ళే తీసుకున్నారు. మాకు ₹1 రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం ఆయన కూడా ఇంకా ఎప్పుడు వేస్తాడో. అయితే మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయను అంటారు? ఎందుకు? రాష్ట్రంలో అయితే అధికారంలో అదే ఉంది కదా అన్న. అధికారంలో ఉంటే ఏంటన్నా, మా పార్టీ వాళ్ళకే గుంజుకొని వాళ్ళు టికెట్లు ఇచ్చి ఇస్తారు. మేము ఎందుకు ఇస్తాం? మరి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీకు మీ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. మరి ఫండింగ్ అనేది ఎట్లా ఇస్తారంటే? కొట్లాడి తెస్తారంటారా? ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఎందుకు అంత నమ్మకం ఏంటి ఆయన? నమ్మకం ఉందని ఆయన విజయం చూస్తే, ఆయన మాట్లాడే విధానం బాగుంది. ఆయన దానం నాగేందర్ కాదు, రాగిడి లక్ష్మారెడ్డి. దానం నాగేందర్ నాకు తెలిసి 3rd ప్లేస్ లో వస్తాడు. పక్క 3rd ప్లేస్ లో వస్తాడు. పద్మారావు గారు ఇక్కడ గెలుస్తారని నాకు నమ్మకం చాలా ఉంది. ఆయన గెలవాలి. అదే పద్మారావు గారు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి 2nd వస్తాడు. అంటే చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ వీళ్ళందరికీ మోసం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులను మోసం చేయలేదంటారా? పేపర్ లీక్ కాలేదండి. గ్రూప్ 1 అయింది కదండి. బీఆర్ఎస్ సర్పంచ్ కదా. మీ దగ్గర వచ్చిందా క్వశ్చన్ పేపర్? మా దగ్గర కాదు. మీ దగ్గర వస్తే ఒక్కసారి వినండి. మొత్తం మీడియా కవర్ చేసింది కదా, అంతెందుకు టీ న్యూసే వేసింది బీఆర్ఎస్ సర్పంచ్ కి పేపర్ లీక్ అయింది అని చెప్పేసి. దాని గురించి అన్ని ఫేక్ మాటలు మాట్లాడి కాళేశ్వరం అనేది ఒక పెద్ద స్కామ్ ఏమో చేసినట్టు. అయితే వీళ్ళు పంజాగుట్టలో ఇక్కడే కట్టారు ఫ్లైఓవర్. వాళ్ళు కట్టినప్పుడు చనిపోలేరా? 20 మంది చనిపోయారు. అదేంటి మళ్ళా? కాళేశ్వరంలో ఎంత ఏం బోగస్ ఏం కాలే అన్న. కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా బాగుండే. వచ్చినాక చాలా మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? డిగ్రీ 2nd ఇయర్. డిగ్రీ ఇప్పుడు 2nd ఇయర్. అయితే మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు కదా కేసీఆర్. మరి మేమైతే ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్లో కేటీఆర్ గారు అవ్వగానే ఖచ్చితంగా వస్తుంది. 2018 మేనిఫెస్టోలోనే ఉండే కదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని. దళితులకు 3 ఎకరాలు ఎక్కడ వచ్చినాయండి నిరుద్యోగ వృత్తి? దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తా అని చెప్పాడు కదా. తెలంగాణలో 1 ఎకరం రేట్ ఎంత ఉంది? 3 ఎకరాలు అయితే ఇస్తా అన్నాడు కదా. తెలంగాణలో 1 ఎకరంకి ఎంత ఉందన్న రేట్? అది చెప్పండి. అది కొని వాళ్ళకి ఇవ్వాలంటే ఎక్కడ నడుస్తుంది? దళిత బంధుతో వీళ్ళకి సక్సెస్. దళిత బంధు ఓకే. నేను ఏమంటున్నా అంటే మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా అంటున్నా నిరుద్యోగ. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్పింది మహిళలకు 2500 అని. ఎవరికి వచ్చినాయి? వస్తున్నాయా? రావట్లే కదా అన్న. వీళ్ళు మొత్తం చెప్పిన అన్ని బోగస్ మాటలే. 6 గ్యారంటీ అన్నారు. దాంట్లో 6లో 5 అమలు చేసిన అన్నాడు. ఒక్కటే చేసిండు, ఫ్రీ బస్. అది కూడా తీసేస్తారు. మీరు చూడండి, ఈ మంత్ తర్వాత నేను మీతో కలుస్తా, మీరే చెప్తారు. తీసేస్తాడు. ఇది కూడా May 13th కర్ణాటకలో తీసేస్తుండు. May 13th బస్సులు మొత్తం తీసేస్తుండు. మహిళలకు ఫ్రీ బస్సులు తీసేస్తాడు. ఎందుకు? ఎలక్షన్లు అయినాక తీసేస్తాడు. ఓట్ల కోసమే ఖాళీ. అంతేనా? ఇప్పుడు కరెంట్ కూడా పోతుంది.
కరెంట్ కొరత ఉందా ఏంది? ఏ ఏరియా మీది? ఏరియా మల్కాజ్గిరిలో కరెంట్ వచ్చినప్పటి నుంచి పవర్ బ్యాంక్ తీసుకున్నాం 10,000 mAh ఇది. కాంగ్రెస్ వచ్చింది మొన్న రాత్రి 11:30 వచ్చింది. ఎందుకంటే వర్షం పడుతుందని గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు వర్షం పడప్పుడు మీకు కరెంట్ పోకుండే, వర్షం పడ్డా కూడా 24 గంటలు ఉంటుండే. ఫ్రీ కరెంట్ అని చెప్పిండు, అది కూడా పోగాసి అన్ని అబద్ధాలే. కానీ ఓటర్లు ఏం చెప్తున్నారంటే నిరుద్యోగుల వల్లే కాంగ్రెస్ వచ్చింది, నిరుద్యోగులు చాలా కీలక పాత్ర పోషించారు అని పార్టీకి డ్యామేజ్ అయింది. లైక్ పొంగులేటి శ్రీనివాస్ ఆయన జంప్ అయి పార్టీ అటెండ్ చేసేసి, అంటే చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్నారు కదా అశోక్ నగర్ లాంటి ఏరియాస్లో. నిరుద్యోగులు పేపర్ లీక్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ మాటలు మాట్లాడి కేటీఆర్ గారి రెండు సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేశారన్న. పేపర్ లీక్ అయినందుకు చేయలేదు, ఒకసారి క్యాన్సిల్ అయింది కదా అంటే ఎగ్జామ్ అయిన తర్వాత బయోమెట్రిక్ తీసుకోలేదని. అది ఉత్తుత్త మాటలు మాట్లాడి వీళ్ళు మొత్తం ఫేక్ ప్రచారం చేసి ధర్నాలు చేసి కోర్టుకి వెళ్తే చేయాల్సి వస్తుంది అన్న. బీజేపీ పరిస్థితి ఏంటంటే బీజేపీ అంటే బండి సంజయ్ బేకార్. ఎందుకు బేకార్ అంటే రీజన్ కూడా చెప్పాలి కదా. అంటే వేరే మాట్లాడమంటే ఏం మాట్లాడదు. జై శ్రీరామ్ అనగానే ఏమో అయిపోతాడు అనుకుంటాడు. అంటే మతపరంగా ఓట్లు అడుగుతున్నారంటారా? మతపరంగా ఓట్లు. మరి వేరే పార్టీలు మాత్రం అట్లా లేదంటారా? అట్లా వేరే కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ. కాంగ్రెస్ అంటే రెడ్డిల రాజ్యం, రెడ్డిలు. కాంగ్రెస్ అంటే రెడ్డిలదే. మరి కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు కదా, ఎవరైనా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? బీఆర్ఎస్ విలమ రాజ్యం కదా బీఆర్ఎస్. ఎట్లయితే మీరు చెప్పండి. రావులకి ఎవరికి టికెట్లు ఇవ్వలేదంట. ఎవరికి ఇవ్వలేదు? రావుల పద్మారావు ఆయనకి ఇచ్చారు టికెట్. ఇక్కడ ఎవరికి ఇచ్చారు? వాళ్ళ కొడుకులకి అల్లుళ్ళకి ఇచ్చిండు కదా, హరీష్ రావుకి. అందరూ వాళ్ళ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అంటే కవిత ఇప్పుడు పాలిటిక్స్ లో రావాలంటే నా ఇష్టం. అది నేను వచ్చి నేను మంచిగా చేస్తే ఎవరైనా నాకు గెలిపించుకుంటారు. అప్పుడు కవిత అక్కని గెలిపించారు. 2019లో స్వల్ప మెజార్టీతో అక్క ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అక్క ఎమ్మెల్సీ ఉన్నారు. అక్కని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ జైల్లో ఉన్నారు కదా. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి పెడుతున్నారు అక్కకి ఇబ్బంది. అవును, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత గారు జైలుకి పోయారు. దానికి మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి మోడీ గారు ఇద్దరు కలిసి వేసింది జైల్లో తప్పుడు కేసుల్లో ఇరికించి వేసారు. అక్క ఎలక్షన్స్ తర్వాత ఎట్లయినా వచ్చేస్తారు, మాకు నమ్మకం ఉంది, వస్తారు కూడా. అంటే ఎట్లా చెప్తారు మీరు ఇద్దరు కలిసి చేసిరు? చాలా మంది క్యాండిడేట్లే నించోబెట్టిరు కదా, ఓడిపోతారు అని భయంతో నించోబెట్టిరు అంటారా? టీఆర్ఎస్ గెలవాలన్న తెలంగాణలో అయితే. మరి ఓడిపోవడానికి ఎందుకు కారణం ఏంటి? ఓడిపోవడానికి చిత్తుగా ఓడించారు కదా తెలంగాణలో. వ్యతిరేకత ఉండే కొంతమందిలో. ఎందుకు మరి పైన ఉన్న అధిష్టానం కంట్రోల్ చేయలేకపోయింది అంటారా? పార్టీ లీడర్షిప్ హైదరాబాద్ మీద చాలా స్కోప్ పెట్టారన్న, అందుకోసం విలేజెస్ మీద పెట్టలే. అందువల్ల కొద్దిగా డెవలప్మెంట్ ఓన్లీ హైదరాబాద్కే లిమిట్ అయిందంటారా? డెవలప్మెంట్ ఓన్లీ హైదరాబాద్కే లిమిట్ అయిపోయిందంటారా? పరిమితం అయిందంటారా? చాలా బాగా చేశారు హైదరాబాద్ ని డెవలప్. మరి వేరే జిల్లాలు ఎట్లా ఉన్నాయి? మరి ఆదిలాబాద్ కరీంనగర్ కూడా చేశారు. కానీ ఏమంటే విలేజెస్ లోపల ఒక్కసారి ఇందరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అని ఒక్కసారి అనుకోరు, లక్ బై ఛాన్స్ వచ్చేసింది అట్లా అని అనుకుంటున్నారు. అయితే మీరు బీఆర్ఎస్కే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. మరి ఫండింగ్ ఎట్లా? మరి రాష్ట్రంలో అయితే అధికారంలో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో అయితే ఔర్ ఎక్ బార్ 400 పార్ అంటారు మోడీ. అయితే కావన్నా నా మైండ్ సెట్ ప్రకారం మోడీ విల్ కమ్ ఇన్ టు ద పవర్ అగైన్. టు వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ మెజారిటీ? ఐ థింక్ హీ విల్ కమ్ like 370, 285 to 296. 285 to 296. 400 పార్ అంటే కానిది. వీళ్ళు ఏమేమో రద్దు చేస్తా అంటారు, మైనార్టీ రద్దు. ఇప్పుడు మీరు ఏపీ ఎలక్షన్స్ చూపించండి కదా. ఏపీ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్లో చంద్రబాబు గారు కూటమితో బీజేపీతో కలిశారు. ఎందుకు కలిసి పవన్ కళ్యాణ్ ఏమంటుండో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అంటుండు. సపోర్ట్ చేస్తారు. న్యూస్ చూస్తాం, తెలుస్తుంది. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని నేను కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. చాలా మంచి వ్యక్తి అన్న. అంటే వ్యక్తి కాదు, డెవలప్మెంట్ గురించి అడుగుతున్నాను. ఆయన ఏమంటే విలేజెస్ మీద చాలా బాగా స్కోప్ పెట్టారు. ఏం తెచ్చారు అక్కడ? వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, అమ్మఒడి రైతులకు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, చాలా మంచి. అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మీకు బెటరేనా? డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ మీకు బెటరేనా? చాలా బెటర్. ఎందుకు అవి సోమరిపోతులని చేస్తున్నట్టే కదా, డైరెక్ట్ నీకు డబ్బులు ఇచ్చి బతికేయాలి అని. అదేమో వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతుంటే మీరు ఫ్రీ బీస్ ఇస్తున్నారు. ఏమన్నా
వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంటే డెవలప్మెంట్ కావాలంటే మీరు ఫ్రీ మెల్లిగా అవుతుంది అన్న, అంత ఫాస్ట్ అవ్వాలంటే అవ్వదు. కొత్త స్టేట్ అదే. మరి 5 సంవత్సరాలు అయింది ఆయన ఉండి, మరి క్యాపిటల్ అంటే ఏమని చెప్తారు 5 సంవత్సరాల్లో వాళ్ళకి? క్యాపిటల్ అంటే 3 పెట్టిరు ఆయన. సౌత్ ఆఫ్రికా మోడల్ పెట్టిండు 3, లెజిస్లేటివ్ కి, ఎగ్జిక్యూటివ్ కి, జ్యుడిషియరీ. జగన్ అన్న రావడం బెస్ట్ అన్న నా విధంగా. బెస్ట్ చంద్రబాబు కరెక్ట్, కానీ చంద్రబాబు వల్ల మైనారిటీలకు చాలా లాస్ ఉంది. మీరు ఓన్లీ మైనారిటీ మీద ఫోకస్ చేస్తున్నారు, అందరు మైనారిటీలో ఉండాలి కదా, అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ముగ్గురు ఓట్లు చాలా బాగా పడుతుంది. అందువల్ల జగన్ గారు గెలవాలి. జగన్ గారు రావాలన్నా నా లెక్క ప్రకారం ఆయన వస్తే కూడా 142 to 1, అంటే వై నాట్ 175 అంటున్నాడు. మరి దానికి ఏం చెప్తారు? జగన్ గారు రావడం కష్టం అన్న. మరి ఆయన చెప్తున్నారు కదా, వ్యతిరేకత ఉండే, కొంతమంది వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళ చెల్లి సపరేట్ గా అయ్యారా, వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు అట్లా దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ నాన్నగారు చాలా మంచి వ్యక్తి ఉండే కదా. మరి వాళ్ళ నాన్నగారు అంటే షర్మిల కూడా వాళ్ళ కూతురే కదా. ఆమె వేరే పార్టీలో వెళ్ళింది, ఆమె కాంగ్రెస్ లో వెళ్ళింది. అప్పట్లో సోనియా గాంధీ, చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి 14 నెలలు జైల్లో చుక్క చూపించారు. మీకు తెలుసా? అప్పుడు షర్మిల గారే కదా ఆదుకుంది, బయట అంతా ప్రచారం చేసుకున్నది కూడా షర్మిల గారే. పార్టీలో వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అంటే అన్నయ్య సరిగ్గా లేకుండానే వెళ్ళారంటారా? అన్నయ్య అంటే ఆయన చెప్పలేమన్న, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మనం చెప్పలేము కదా. కానీ జగన్మోహన్ రెడ్డి షుడ్ కమ్, ఎందుకంటే ఆయన సింగల్ పులిలాగా ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. అంటే ఆయన పులిలాగా ఉన్నది, పిల్లిలాగా ఉన్నది. జనాలకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలి. ఆయన కూటమి రాని, సింగిల్ పార్టీ రాని, డెవలప్మెంట్ ముఖ్యం అంటున్నారు జనాలు. ఇప్పుడు చేస్తారు డెవలప్మెంట్. ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ తెస్తారంటారా? చేస్తారు. ఏది చేస్తే బాగుంటుంది అంటారు? నా వ్యూలో అమరావతి కొద్దిగా డెవలప్మెంట్ అయింది. అమరావతి చేయని అంటున్నారు కదా. విశాఖపట్నం చేస్తే బాగుంటుంది అంట. విశాఖపట్నం బాగుంటుంది, ఎందుకంటే అక్కడ పోర్ట్స్ అవి ఉన్నాయి కదా, చేస్తే బాగుంటుంది అన్న. అందుకని బాగుంటుంది అని చెప్తాను. బాగుంటుంది. చాలా మంచి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి. పేదోళ్ళకి మంచిగా ఆదుకుంటాడు. నా వ్యూలో చాలా మంచిది. థ్యాంక్స్ అన్న. రైట్, థ్యాంక్ యూ.